ప్రియమైన వార్లారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. బావున్నారా? వెనక ఒక ఓడ వెళుచున్నదని చూస్తున్నారా? క్రూజ్. ప్రజలొచ్చి టూరుకి వెళుచున్నారు కదా, ఓడ ప్రయాణము. దానికైన ఒక ఓడ. ఇది కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ సాగర తీరం నుండి మీతో మాట్లాడుచున్నాను. ఈ కొచ్చి ఓడరేవుకి ఇలాంటి ఓడలు వచ్చుచున్నవి. క్రూజ్ అని చెప్పుచున్నారు. వేల కొలది మంది అందులో ప్రయాణం చేయుచున్నారు. కొందరు 5-10 రోజులు కూడా ఓడలో ఉంటారు. ఇది ఊర్ను తిప్పి చూపించే ఓడ. అది కొచ్చిన్ ఓడరేవుకి అది వచ్చినది. సరే, ఈ దినము దేవుడు నాకే వాక్యమును ఉంచారు అని అడుగుచున్నారా? ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనము, మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయువాడు. మీరు భయపడకండి, యెహోవా యుద్ధం చేయును. అదేమనగా మీకు విరోధంగా శత్రువు వచ్చినప్పుడు ఎలా వారితో పోరాడడం, ఎలా వారితో యుద్ధం చేయడం, ఎలా వారిని జయించాలన్న భావం కలుగును కదా. అలాగే కదా, వీరందరూ గొప్ప అధికారంలో ఉన్నవారు, వీరందరూ గొప్ప ధనవంతులు, పేరుగాంచిన వారు. వారే ఢీ కొట్టుచున్నారు. వారిని నేను జయించలేను. నాకు విరోధంగా చెలరేగిన శత్రువు చాలా శక్తిమంతుడై అధికారం గలవాడు అని అనుకుంటున్నారా? ప్రభు మీ కొరకు యుద్ధం చేయును. ప్రభువుకి మించిన అధికారము ఎవరికి ఉన్నది? ఆయన ఆకాశం భూమి మీద సకల అధికారం కలిగినవాడు. ఆయన సైన్యము కంటే గొప్ప సైన్యము ఎవరి దగ్గర ఉన్నది? కోట్ల కొలది దేవుని దూతలు సైన్యముగా ఉంచుకొని ఉన్నారు. అందుకే సైన్యములకు అధిపతి అని పిలువబడుచున్నారు. ఆయన యుద్ధం చేయుటకు దిగితే కోట్ల కొలది దేవుని దూతలు దిగెదరు. ఆయన్ను జయించుటకు ఎవరికీ సాధ్యం కాదు. ఆయన చెబుతున్నారు, నేను నీ కొరకు యుద్ధం చేయుదును. దేనికి నువ్వు భయపడుచున్నావు? ఆఫీసులో సమస్య, జీవించే స్థలంలో సమస్య, సేవలో ఇరుకు ఇబ్బంది, బిజినెస్లో ఇబ్బంది, పోరాటము, శత్రువులు, కంటికి కనిపించని శత్రువైన సాతానుడు పోరాడుచున్నాడు. దేనికి కలవరపడకండి, ప్రభువుని ఆనుకొనుడి. దేవుడు వాక్కునిచ్చారు కదా, నేను నీ పక్షమున యుద్ధము చేయుదును అని చెప్పి ఆయన యుద్ధం చేయుటకు ప్రారంభిస్తే అంతే, సాతానుడు పారిపోతాడు, శత్రువులు చెదరగొట్టబడుదురు. ఏది కూడా మిమ్ములను జయించలేదు. ఎన్నో యుద్ధములను నేను చూసి ఉన్నాను. ప్రతిదినము యుద్ధమే, ఆత్మీయ యుద్ధము. ఎన్నో పోరాటాల్ని నేను చూసి ఉన్నాను. దుష్ట మనుషులు, సాతాను క్రియలు, మంత్ర శక్తులు ఏది నన్ను నాశనం చెయ్యకుండా ప్రభువు నన్ను కాపాడుకున్నారు. నా కొరకు యుద్ధం చేశారు, మీ కొరకు యుద్ధం చేయుదురు. ఈ దినం ఒక అద్భుతం జరుగును. ఈ దినం మీ కొరకు యుద్ధం చేసి జయమునివ్వబోచున్నారు. ఈ దినం ఒక అద్భుత మార్పు జరుగును. విశ్వసించెదరా? చెప్పండి, యేసయ్యా, మీరు నా కొరకు యుద్ధం చేయు దేవుడు, నాకు జయమునిచ్చు దేవుడవు. నాకు విరోధంగా వచ్చుచున్న సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు, శత్రువు క్రియలు అన్నిట్నీ యేసు నామములు నశింపజేసి నాకు జయము కలుగుచున్నందుకై స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.